తెలంగాణ రాష్ట్రం మొత్తంలో ఒక స్కూల్లో కూడా టాయిలెట్ మెయింటెనెన్స్ కు 10 రూపాయలు ఈ తెలంగాణ గవర్నమెంట్ ఇస్తలేదంటే మనమందరం సంతోషపడాలనా సిగ్గుపడాలనా? ఆయన టీఆర్ఎస్ గవర్నమెంట్ అట్లే ఆ కథలో చెప్పింది, వాళ్ళు అదే పరిస్థితి చేసారు. ఇక కాంగ్రెస్ వాళ్ళు వచ్చి ఇదే కథ చేస్తున్నారు. అయ్యో, ఒక అమ్మాయిలు 5 సంవత్సరాల నుంచి 13 సంవత్సరాల అమ్మాయిలు ప్రభుత్వ పాఠశాలల్లో ఈ రోజు టాయిలెట్ పోయడానికి, టాయిలెట్ చేయడానికి ఇబ్బంది పడుతున్న అంశం మనం ఏమైనా ఆలోచిస్తున్నామా? ఇక నేను ఈ అక్షరాలు, కోట్ల అక్షరాలు ఇవన్నీ నేను మాట్లాడా. ఎందుకంటే వీళ్ళు 60 సంవత్సరాల నుంచి ఈ కోట్ల పేరు మీద మాట్లాడుకుంటా మనం టైం పాస్ చేసుడు తప్ప ఏం లేదు. ఇంకా హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అవుతున్నాయి. అమ్మాయిలు టాయిలెట్లు మంచినీళ్ళు తాగకుండా కిడ్నీ ప్రాబ్లం వస్తున్నది. రీసెంట్ గా 6 నెలల క్రితము ఉస్మానియా హాస్పిటల్లో రీసెర్చ్ చేసి ఒక 109 మంది చిన్న పిల్లల్ని ఇన్వెస్టిగేషన్ చేస్తే ప్రభుత్వ స్కూల్లో చదువుతున్న పిల్లల్ని మంచినీళ్ళు తాగకపోవడం వల్ల కిడ్నీల ప్రాబ్లం వచ్చిందని ఒక బ్యానర్ ఐటమ్ పేపర్లో వచ్చింది. ఎన్నిసార్లు ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న పిల్లలు, కాలేజ్ చదువుకున్న పిల్లలు ఒకటే టాయిలెట్ పెట్టి 100 మంది లైన్లో క్యూలో నిలబెట్టిన ఫోటోలు వచ్చినా గానీ దాని మీద మాట్లాడతలేరు. నేనేమంటున్నా అంటే చదువు అనేది తర్వాత పంచాయతీ. ముందు అమ్మాయిలకు ఆత్మగౌరవమే లేదు. ఆత్మగౌరవం మీద తెలంగాణ సాధించుకున్నామని మనం మాట్లాడుతున్నాము. ఆ ఆత్మగౌరవము పేద పిల్లలకే లేదు, మొత్తమే స్కూళ్ళల్లో. ఈరోజు ఆ మౌలికమైన వసతుల మీద మాట్లాడకుండా అసలు వాళ్ళు టాయిలెట్ మంచినీళ్ళు తాగకుండా టాయిలెట్ కంట్రోల్ చేసుకొని చదివేట్ల కాన్సన్ట్రేషన్ చేస్తారు. టీచర్లకు ఒక టాయిలెట్, పిల్లలకు ఒక టాయిలెట్. 500 మంది అమ్మాయిలు ఉంటారు, 1-2 టాయిలెట్లు ఉంటారు. దాన్ని క్లీన్ చేసే ఉన్నాడు, దానికి 100 రూపాయలు ఇచ్చేటోడు ఉన్నాడు. మరి ఎట్లా నడుస్తాయి? చదివేట్లు చదువుకుంటారు పిల్లలు. ఆ బాధలు భరించలేక డబ్బులు లేకున్నా గానీ ప్రైవేట్ స్కూల్కి పంపించుకుంటా, ప్రైవేట్ స్కూళ్ళను వ్యవస్థ